అందరికీ నమస్కారం. ప్రైజ్ ది లార్డ్ అండి. నేను మాట్లాడొద్దు అనుకున్నా సరే, రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తూ, అబద్ధాలు చెబుతున్నప్పుడు వాటిని ఖండించాల్సినటువంటి అవసరం అయితే ఉంది గదండీ! అందుకొరకే నేను మళ్ళీ ఒక విషయాన్ని మీ ముందుకు తీసుకొచ్చాను. అదేంటంటే, మరి విజయ్ ప్రసాద్ రెడ్డి గారు ఆయన ఓఫీర్ గారి గురించి ఒక పచ్చి అబద్ధం మాట్లాడుతున్నాడు. అదేంటో మీరే వినండి ఒకసారి. పెద్దోడైంది. ఆయన క్యాన్సర్ వ్యాధి వస్తేనేమో కీమోథెరపీ చూపించుకున్నాడు హైదరాబాద్ లో మంచి హాస్పిటల్ పట్టుకుని. ఆయనేమో కీమోథెరపీకి డాక్టర్ దగ్గరికి వెళ్ళి మందినేమో అమ్మతేజ దగ్గరికి వెళ్ళమంటున్నాడు. ఏం బాగుందని న్యాయం? నీకు నమ్మకం ఉంటే నువ్వు వెళ్ళాలి కదా అమ్మతేజ దగ్గరికి. నువ్వు ఎవరో ఒకళ్ళు మంచి వరాలు ఉన్నవాడిని సెలెక్ట్ చేసుకుని ఆడి దగ్గరికి పోవాలి కదా. గురుగారు మీరేమో డాక్టర్ని సెలెక్ట్ చేసుకుని మీరేమో హాస్పిటల్కి వెళ్ళి మంచి కీమోథెరపీ చేయించుకుని మంచి వైద్యం చేయించుకుని క్యాన్సర్ వ్యాధి తగ్గించుకున్నారు. మందినేమో అక్కడ పొమ్మంటారా? ఏమన్నా బాగుందంటే కదా అసలు. మీరు వెళ్ళి రుజువు చూపించి వస్తుంటే సరిపోయేది. మీరు హాస్పిటల్కి వెళ్ళకుండా అక్కడ పోయి ఇదిగో చూడండి రా పెట్టిల్లారా నేను దేవుని యందు విశ్వాసం ఉంచి నా క్యాన్సర్ వ్యాధిని లేదా అమ్మతేజ ద్వారానో లేదా అతను పృథ్వీపాల్ ద్వారానో లేకపోతే ప్రవీణ్ గారి ద్వారానో లేకపోతే ఇంకొకటి ఎవరి ద్వారానో తగ్గించుకున్నాను ఈ పవర్ ఉపయోగించుకుని అని చెప్పి చూడండి రా నువ్వు రుజువు నువ్వు చూపిస్తే హ్యాపీగా మేము అందరం బాగా అయిపోయేవాళ్ళం. అదేం కాకుండా మీరేమో మంచి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ సెలెక్ట్ నిన్న రంజిత్ ఓఫీర్ గారు చూడండి ఎంత విన్నారా? రంజిత్ ఓఫీర్ గారట ఆయననేమో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో కీమోథెరపీ చేయించుకొని క్యాన్సర్కి మిగతా వాళ్ళందరినీ కూడా అమ్మతేజ దగ్గరికి వెళ్ళమంటున్నాడు. చూసారా అని చెప్పేసి అంటున్నాడు. ఇది కూడా ఒక పచ్చి 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 అబద్ధం ఇది. ఇప్పుడు అమ్మతేజ గారి విషయంలో ఇతనిది పచ్చి అబద్ధం అని తేలిపోయింది. అమ్మతేజ గారి ద్వారా జరుగుతున్నటువంటి పరిశుద్ధాత్మ కార్యములు అవి వాస్తవాలు, అవి నిజాలు, దేవుని కార్యం అది. అందుకే కొన్ని వేల మంది అక్కడ దీవించబడుతున్నారు, ఓదార్పు పొందుతున్నారు, దేవుణ్ణి తెలుసుకుంటున్నారు. ఏ అద్భుతమైన ఏ కార్యమైనా ఆఖరికి వచ్చేసి వారు రక్షణ పొందడమే అక్కడ ముఖ్యమైనటువంటి విషయం. దేవుడు ఆయనకిచ్చినటువంటి కృపావరం ద్వారా పేర్లు పిలవడం ద్వారా అనేకులను క్రీస్తు చెంతకు దేవుడు నడిపించుకుంటున్నాడు. ఆయన నిజమైన దేవుడని. ఎందుకంటే వారి పేరు ఊరు ఏం వివరాలు తెలియకుండా అమ్మతేజ గారు పిలుస్తున్నారు. అలా పిలవడం చేత వారి క్రీస్తు దగ్గరికి వస్తున్నారు, యేసుని తెలుసుకుంటున్నారు. అయితే అదంతా కూడా వాట్సాప్ ద్వారా ఇన్ఫర్మేషన్ తీసుకొని చెప్పాడు అని చెప్పేసి ఒక పచ్చి అబద్ధాన్ని చెప్పాడు. ఇప్పటి వరకు దాన్ని రుజువు అయిపోయింది. ఇప్పుడు రెండవ అబద్ధం ఇది. రంజిత్ ఓఫీర్ గారు అమ్మతేజ దగ్గరికి వెళ్ళమంటున్నాడు అందరికీ. ఆయననేమో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడు అని మాట్లాడు. ఇది ఒక పచ్చి అబద్ధం. రంజిత్ ఓఫీర్ గారు మీరు అమ్మతేజ దగ్గరికి వెళ్ళండి, మీకు ఏ రోగం వచ్చినా సరే మీరు హాస్పిటల్ వెళ్ళకండి అని చెప్పినటువంటి వీడియో ఎక్కడుందో, ఆయన చెప్పినటువంటి ఆధారం ఎక్కడుందో విజయప్రసాద్ రెడ్డి చూపెట్టాలి ప్రజలకి. మీ ఛానల్లోనే మీరు డిస్ప్లే చేయండి. రంజిత్ ఓఫీర్ గారు మీరు హాస్పిటల్కి వెళ్ళొద్దు, అమ్మతేజ దగ్గరికే వెళ్ళండి అన్నటువంటి ఆ ఆధారము చూపెట్టాలి. లేదంటే ఇతడు పచ్చి అబద్ధికుడు, ఇతడు మోసము చేస్తున్నాడు అని అందరు అర్థం చేసుకోవాలి. కొన్ని వందల మంది కాల్స్ చేస్తున్నారు. ఇతని అహంభావం, ఇతని గర్వం, ఇతడు ఒక క్రైస్తవుని లక్షణమైన ఇతని లోపల ఉందా అని చెప్పేసి ఇలాంటి పచ్చి అబద్ధాలు మాట్లాడుతూ ఉన్నాడు. ఇక అతనికి వేరే సువార్త, వేరే విషయాలు లేవిక ఇవే ప్రచారం చేస్తున్నాడు ఎక్కడికి వెళ్ళినా సరే. ఎంత ఘోరమైనటువంటి విషయమో చూడండి. ఇంకొకటి, దేవుడి చిత్తమైతే అమ్మతేజ గారి యొక్క ఇంటర్వ్యూని తరువాత వారి చేత పిలువబడి పేరు పెట్టబడి ఎవరైతే ఉన్నారో ఆ మేలును పొందుకున్నటువంటి వారు, మనం చూస్తున్నటువంటి సోషల్ మీడియాలో కనబడుతున్న వీడియోస్లో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో నేను వారి దగ్గరికి వెళ్ళి ఇంటర్వ్యూ చేస్తాను. వారిని అడుగుతాను, నేను నిజముగా మిమ్ములను ముఖ పరిచయం లేకుండానే పిలిచాడా, లేదా ఇంతకుముందే మీరు ఆయనకు తెలిసిండే మీరు వాట్సాప్ ద్వారానో లేదా మీరు ముందే ఎస్ఎంఎస్ చేస్తేనో లేదా రిజిస్టర్ చేసుకుంటేనే పిలిచాడా, నేను వాళ్ళతో ఇంటర్వ్యూ చేయాలనుకుంటున్నాను దేవుని చిత్తం అయితే. ఇకపోతే ఈ విషయానికి వచ్చేసరికి రంజిత్ ఓఫీర్ గారు ఎవరికి ఏ కృపావరం ఉంటే ఆ కృపావరమును మీరు ఉపయోగించుకోండి అని చెబుతారు. హాస్పిటల్కి వెళ్ళమని చెప్తాడు. ఆయన కొన్ని వేల మందిని హాస్పిటల్లో చూపెట్టాడు. దేవుడి చిత్తమైతే దీనికి కూడా నేను వచ్చే శుక్రవారం అతి త్వరలో నేను రంజిత్ ఓఫీర్ గారు కొన్ని వేల మందిని పంపించినటువంటి సాక్ష్యాధారములను, వారు ట్రీట్మెంట్ తీసుకొని బాగైనటువంటి సాక్ష్యాలను ఆ డాక్టర్ గారే చెప్పగా నేను ఆ ఇంటర్వ్యూను మీ కళ్ళ ముందుకు తీసుకొస్తా. కొన్ని వేల మందిని రంజిత్ ఓఫీర్ గారు హాస్పిటల్కి వెళ్ళమని చెప్పి
అక్కడ డబ్బులు లేకపోతే ట్రీట్మెంట్ కూడా చేయించినటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఓఫిర్ మినిస్ట్రీస్లో ప్రతి సంఘంలో ప్రతి పాస్టర్ గారికి, ఓల్డ్ బిలీవర్స్ అందరికీ కూడా, ఓఫిరిస్టులందరికీ తెలిసినటువంటి ఒక డాక్టర్ గారు ఉన్నారు, డాక్టర్ సతీష్ కుమార్ గారు. కొన్ని వందల ప్రసంగాలలో ఓఫిర్ గారు అనౌన్స్ చేశారు, చెప్పారు. ఆ డాక్టర్ గారి ఇంటర్వ్యూ నేను తీసుకోబోతున్నాను. ఆయన చెబుతాడు సాక్ష్యం, ఓఫిర్ గారు ఎన్ని వేల మందిని మీరు ట్రీట్మెంట్ తీసుకోండి అని హాస్పిటల్కి పంపించాడు అనేటువంటి విషయం. ఆయన అంతేకాకుండా ఆయన ఇంకా మిగతా అల్లోపతి హాస్పిటల్స్కి కూడా, మెడికల్ ఫీల్డ్ వైపు కూడా, మెడికల్ హాస్పిటల్స్కి కూడా ఆయన పంపించడం అనేది జరిగింది. ఒక రోగానికి, ఒక సమస్యకి ఎక్కడ ట్రీట్మెంట్ అనేది దొరికితే అక్కడికి ఆయన పంపించడం అనేది చూడొచ్చు. ఆయుర్వేదం కావచ్చు, యునాని కావచ్చు, హోమియోపతి కావచ్చు, అల్లోపతి కావచ్చు, ప్రతి దాంట్లో కూడా ఎందులో ఉన్నటువంటి సమస్యకు ట్రీట్మెంట్ దొరుకుతుందో సులువుగా, అలా ప్రతి దానిని కూడా వాడుకోవాలని దేవుడు చెప్పాడు కనుక అన్నిట్లలో ఆయన పంపించాడు. అంతేకాకుండా బాలాజీ నగర్లో, హైదరాబాద్లో అల్వాల్ దగ్గర ఉంటుంది, అక్కడ క్రీస్తురాజు అనే పాస్టర్ గారు ఉంటారు. ఆయన దేవుడి చిత్తమైతే ఆయనది కూడా నేను ఇంటర్వ్యూ చేస్తాను. ఆయన పెద్దవారు. అయితే ఆయన దగ్గరికి వెళ్తే చెప్తాడు, ఆయన దయ్యాల నుంచి విడిపిస్తారు. ఎవరైనా సరే మంత్రాలు చేసి కడుపులో ఏదైనా మందు పెడితే అలాంటి వాటికి ఆయన కొన్ని వేల మందిని బాగు చేసినటువంటి సాక్ష్యము క్రీస్తురాజు పాస్టర్ గారికి ఉంది. అక్కడికి కూడా కొన్ని వందల మందిని రంజిత్ ఓఫిర్ గారు పంపించారు. ఈ రోజు వెళ్తే కూడా రంజిత్ ఓఫిర్ గారి చేత పంపబడినటువంటి కొంతమంది అనారోగ్య బారిన పడినటువంటి దయ్యాల చేత, మంత్రశక్తుల చేత పీడింపబడుతున్నటువంటి వ్యక్తులు అక్కడ ఉంటారు. ఎందుకంటే రీసెంట్గానే మాకు తెలిసినటువంటి ఒక సహోదరిని అక్కడికి మేము పంపించినప్పుడు అక్కడ ఓఫిర్ మినిస్ట్రీస్ నుంచి ఇంకా వేరే ఆంధ్ర నుంచి, మిగతా ప్రాంతాల నుంచి వచ్చినటువంటి వారు ఉన్నారని వారు సాక్ష్యం చెప్పగా విన్నాను. అయితే క్రీస్తురాజు పాస్టర్ గారి ద్వారా కూడా నేను ఇంటర్వ్యూ తీసుకొని చెప్తా, ఓఫిర్ గారు మీ దగ్గరికి ఎవరినైనా పంపించారా అని ఆయన సాక్ష్యం తీసుకుందాం. ఇక్కడ మరి డాక్టర్ సతీష్ కుమార్ గారి దగ్గర కూడా నేను ఇంటర్వ్యూ తీసుకోవాలనుకుంటున్నాను. ఓఫిర్ గారు ఎవరెవరి దగ్గర ఎలాంటి కృపావరం ఉంటే ఆ కృపావరమును మనము ఉపయోగించుకోవాలి అనేది ఆయన యొక్క మెయిన్ సిద్ధాంతము. అలా కొన్ని వేల మందిని ఆయన ట్రీట్మెంట్ తన సొంత ఖర్చులతో చేయించారు ఆయన. ఇప్పుడు అమ్మతేజ గారి దగ్గరికి వెళ్ళండి, మీరు ట్రీట్మెంట్ చేసుకోవద్దు, నేనైతే కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్తా, మీరైతేనేమో ఆ స్వస్థత కూడికలకి వెళ్ళండి, వాళ్ళతో ప్రార్థన చేసుకోండి అని ఓఫిర్ గారు చెప్పారా? అది అమ్మతేజ దగ్గరికి వెళ్ళండి అని చెప్పారా? అసలు అమ్మతేజ గారు రీసెంట్గా తెలుసు ఓఫిర్ గారికి, నాకు కూడా రీసెంట్గానే తెలుసు. దాదాపుగా ఒక వారం 10 రోజులే అయింది ఆయన నాకు తెలిసి, ఓఫిర్ గారికి కూడా తెలిసి. ఆయన మాకు పరిచయం లేదు. ఇక్కడ పాయింట్ ఏంటంటే, ఒక దైవజనుడు రోషముతో దేవుని యొక్క కృపావరమును పొందుకొని ఆయన అభిషేకించబడి దేవుని ఆత్మావేశముతో దేవుణ్ణి మహిమపరచడానికి అన్యులను రక్షణ వైపు నడిపిస్తూ ఉంటే, ఇతడు దుష్ట సంబంధిగా సాతాను ఆత్మ స్పిరిట్ కలిగి ఆ ఒక సేవను డ్యామేజ్ చేస్తున్నాడు, ఒక దైవజనుని అవమానపరుస్తున్నాడు అనేటువంటి ఒక ఆవేదనతో ఖండించడం జరిగింది. ముందు నేను మాట్లాడాను, తర్వాత నేనే క్వశ్చన్స్ అడిగాను ఓఫిర్ గారిని. పోయిన ఫ్రైడే క్షీరసాగర మదనం కార్యక్రమంలో వారు చాలా స్పష్టతను ఇచ్చారు. అంతే తప్ప అంతకుముందు మాకు ముఖపరిచయం లేదు, మేము ఎప్పుడు మాట్లాడింది లేదు అమ్మతేజ గారితోని. ఎందుకు అని అంటే, అతడు ఒక దైవజనుడు, ఒక సేవకుడు. ఈయనకే కాదు, మాకు తెలిసినంతలో, మాకు పరిచయం ఉన్నంతలో ఏదైనా ఒక ఇష్యూ కనబడితే దాని మీద మేము ఫైట్ చేసాం. వాళ్ళు మా మినిస్ట్రీ కాదు, మాకు ముఖపరిచయాలు లేవు, మాకు తెలిసిన వాళ్ళే కాదు. అది మీరు యథార్థవాది ఛానల్లో కూడా చూడొచ్చు. చర్చిల మీద దాడులు జరిగినప్పుడు, పాస్టర్ల మీద దాడులు జరిగినప్పుడు, ఈవెన్ ఉత్తరప్రదేశ్లో ఒక పాస్టర్ గారు ప్రేమ్ సింగ్ చౌహాన్ ఆయన చనిపోతే కూడా వారింటికి వెళ్ళి ఇంటర్వ్యూ చేసి మాకు తోచిన సహాయం ఏమో అక్కడ చేశాము. ఆ ఉద్దేశంతోనే ఇప్పుడు స్వస్థతలు చేస్తున్నటువంటి ఒక దైవజనుని మీద వీళ్ళు మూర్ఖించి దాడులు చేస్తూ ఉంటే ఆయన దుఃఖిస్తూ బాధపడుతూ ఉన్నారు. అక్కడ ఉన్న విశ్వాసులు ఎంతోమంది ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఆయన ఒక అన్య కుటుంబం నుంచి వచ్చినటువంటి వ్యక్తి, ఒక ఇంటీరియర్ ప్లేస్ నుంచి వచ్చినటువంటి వ్యక్తి. ఆ విలేజ్లో ఈయన ఇలాంటి నెగిటివ్ వీడియోస్ పెట్టేసరికి వాళ్ళందరూ కూడా అవి చూసి అక్కడ ఎన్నో లేనిపోని మాటలు అనడం, అంతేకాకుండా మరి అపార్థం చేసుకొని మరి దేవునికి దూరము కావడం లాంటి ఒక భయంకరమైనటువంటి పరిస్థితి జరిగింది. అలాంటి సందర్భాన్ని చూసి ఊరుకోలేక దాన్ని ఖండించాము. అలా కాదు, ఇది లేఖనబద్ధంగానే జరుగుతుందని చెప్పాము. ఇప్పుడు నేను ఏమనుకుంటున్నానంటే, ఈ 1 కొరింథీ 12వ అధ్యాయాన్ని ఈ యొక్క
ఈయనెవరు, విజయప్రసాద్ రెడ్డి నమ్మడం లేదని నాకు ఇప్పుడు అర్థమవుతుంది. వాళ్ళు ఈ లేఖనాన్ని నమ్మట్లేదు. బైబిల్లో ఎన్నో లేఖనాలను వారు ఇప్పుడు నమ్మడం లేదు అని నాకు అర్థమవుతుంది. ఇక్కడ మనం చూసినట్లయితే 1 కొరింథీ 12వ అధ్యాయంలో చూస్తే, మరియు సహోదరులారా, ఆత్మ సంబంధమైన వరములను గురించి మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు. మీరు అన్యజనులై ఉన్నప్పుడు మూగ విగ్రహములను ఆరాధించుటకు ఎటుపడిన అటు నడిపింపబడతారని మీకు తెలియను. ఇందుచేత దేవుని ఆత్మ వలన మాట్లాడు వాడెవడును యేసు శాపగ్రస్తుడని చెప్పడనియు, పరిశుద్ధాత్మ వలన తప్ప ఎవడును యేసు ప్రభు అని చెప్పలేడనియు నేను మీకు తెలియజేయుచున్నాను. కృపావరములు నానా విధములుగా ఉన్నవి కానీ ఆత్మ ఒక్కడే, మరియు పరిచర్యలు నానా విధములుగా ఉన్నవి కానీ ప్రభు ఒక్కడే. పరిచర్యలు నానా విధములుగా ఉన్నాయి కానీ ప్రభు ఒక్కడే. నానా విధములైన కార్యములు కలవు కానీ అందరిలోనూ అన్నిటిని జరిగించు దేవుడు ఒకడే. అందరిలో అన్నిటిని జరిగించే దేవుడు ఒకడే కనుక ఒకరి యొక్క సహకారం ఒకరు తీసుకోవాలి. ఒక కృపావరం కలిగిన దైవజనుడిని మనము వారికి ఏ కృపావరం అయితే ఉందో అది దేనికైతే ఉపయోగపడుతుందో దానికి మనం వాడుకోవాలి. మనకి ఏ కృపావరం అయితే ఉందో దానిని వారికి ఉపయోగపడేటట్టుగా చేయాలి. ఇలా దైవజనులే కాదు, విశ్వాసులు, సంఘాలన్నీ కూడా ఈ విధమైనటువంటి పద్ధతిని పాటించాలి. అది దేవుడు చెబుతున్నాడు ఇక్కడ 7వ వచనంలో. అయినను అందరి ప్రయోజనం కొరకు ప్రతివానికి ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహింపబడుచున్నది. అందరి ప్రయోజనం కొరకు క్రీస్తు సంఘములో ఉన్నటువంటి సేవకులు, విశ్వాసులు, అన్ని డినామినేషన్లు అందరి కొరకు ఉపయోగపడేటట్లుగా ఈ యొక్క కృపావరములను వాడాలి అని దేవుడు చెబుతున్నాడు ఇక్కడ. ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలి. ఆత్మ ఒక్కడే ఈ కార్యాలన్నిటిని కూడా జరిగిస్తున్నాడండి. అయితే ఇప్పుడు ఈ లేఖనాన్ని నమ్మడం లేదు వీళ్ళు. ఈ లేఖనాన్ని వీరు నమ్మడం లేదు. ఎంతసేపు దెప్పి పొడవడము, ఎంతసేపు అవతల వాడిని అవమానించడము, అవతల వాళ్ళని ఎంతసేపు సోషల్ మీడియాలో వారిని అందరి ముందు నవ్వుల పాలు చేయడము, ఈ విధమైన విధానము ఇది దేవుని నడిపింప అండి? మీరు ఒకసారి ఆలోచించండి. దేవుని నడిపింప వాళ్ళది? దేవుని ఉద్దేశం ప్రకారమా వాళ్ళు సేవ చేస్తున్నారు? దేవుని చిత్తమా వాళ్ళు జరిగిస్తున్నారు? ఏమైనా అంటే గర్వపు మాటలు. ప్రేమ డంబముగా ప్రవర్తించదండి. అలాంటి అహంకారంగా మాట్లాడదు. ప్రేమ ఏదైనా పొరపాటు జరిగితే దాన్ని కప్పిపెడుతుంది. అది ప్రేమ. ఇతడు ఇప్పి అందరికీ చెబుతున్నాడు. అది పొరపాటు కాకపోయినా కల్పించి అబద్ధాలు చెబుతున్నాడు. లేనిది ఉన్నట్టుగా చెబుతున్నాడు. ఉన్న వాస్తవాన్ని లేనట్టుగా మాట్లాడుతూ ఉన్నాడు. ఇప్పుడు ఓఫీర్ గారు అమ్మతేజ గారి దగ్గరికి వెళ్ళండి, మీరు ఎవరు కూడా హాస్పిటల్కి వెళ్ళకండి అని చెప్పాడా? ఆ చెప్పిన ఆధారము విజయప్రసాద్ రెడ్డి దగ్గర ఉన్నదా? నువ్వు బయట పెట్టు విజయప్రసాద్ రెడ్డి, మీరు బయట పెట్టండి. నేను అడుగుతా ఓఫీర్ గారిని, ఓఫీర్ సార్, మీరు అమ్మతేజ దగ్గరికి వెళ్ళి హాస్పిటల్కి వెళ్ళొద్దని మీరు ఇలా చెప్పారు, మరి దీన్ని ఎందుకు చెప్పాల్సి వచ్చింది ఏంటిదని నేను అడుగుతాను క్షీరసాగర మదనంలో. ఆ ఆధారం ఉంటే అందరికీ చూపెడదాం. మరి ఓఫీర్ గారు నిజంగానే అలా చెప్పారా? ఇది పచ్చి అబద్ధం. ఇది పచ్చి అబద్ధము. అబద్ధాలకు జనకుడు సైతాను, అపవాది. అబద్ధాలు ఆడేటువంటి వానిలో సత్యం ఉండదు. అతనిలో దేవుని ఆత్మ ఉండదు. సాతాను స్పిరిట్ ఉంటుంది, సాతాను ఆత్మ ఉంటుంది, అపవాది ఆత్మ ఉంటుంది. ఇతడు పచ్చి అబద్ధాలు మాట్లాడుతూ ఉన్నాడు గనుక వీక్షిస్తున్నటువంటి వారందరూ ఒకసారి మీరు ఆలోచన చేయండి. ఇతడు దేవుని పక్షంగా ఉన్నాడా, దయ్యము పక్షంగా ఉన్నాడా? మీరు ఒకసారి ఆలోచన చేయండి. ఎక్కడికి వెళ్తే కూడా ఇక అవే ప్రసంగాలు చేస్తున్నాడు. ఏం ఆత్మ ఇది? ఏం స్పిరిట్ ఇది? ఏం సంఘానికి క్షేమాభివృద్ధి జరుగుతుందా దీని ద్వారా? ఏమండి, మరి వీక్షకులందరూ కూడా మీరు ఆలోచించండి. తనను ఫాలో అవుతున్నటువంటి వారు కూడా మీరు ఒకసారి ఆలోచించండి. నాకు ఇంతకుముందు చాలామంది కాల్స్ చేసి ఏడుస్తున్నారు, బాధపడుతున్నారు. ఒక అమ్మగారి ఆడియోను నేను మీకు పెడతాను, అప్లోడ్ చేస్తాను. అయ్యా, నేను ఏడ్చుకుంటున్నాను అయ్యా, ఈ పరిస్థితిని చూసి. అతని ప్రసంగాలు మంచిగా ఉన్నాయని విన్నానయ్యా, ఇప్పుడు చూస్తే నాకు వెగటు కలుగుతుంది అతని విషయాలను వింటూ ఉంటే. ఏంటయ్యా అతని భాష, ఏంటయ్యా అతని గర్వం, ఏంటయ్యా ఆయన మాటలు అని బాధపడుతుంది, దుఃఖపడుతుంది ఆమె. ఆ ఆడియో పెడతాను, మీరు ఒకసారి అందరూ కూడా వినండి. ఇక్కడ 11వ వచనంలో చూస్తే, అయినను వీటన్నిటిని ఆత్మ ఒకడే తన చిత్తము చొప్పున ప్రతివానికి ప్రత్యేకముగా పంచి ఇచ్చుచు కార్యసిద్ధి కలగజేయుచున్నాడు. అందరికీ పంచి ఇస్తున్నది దేవుడే. వాటన్నిటిని కూడా ప్రతి ఒక్క విశ్వాసి, ప్రతి ఒక్క దైవజనుడు డినామినేషన్ భేదం లేకుండా వాడుకోవాలి. ఎస్, అమ్మతేజ గారి దగ్గర దేవుడు ఏ కృపావరం అయితే ఇచ్చిండో, రేపు ఏ విశ్వాసికి, ఏ సమస్యలో ఉన్న వారికి ఆయన కృపావరం అవసరమో ఖచ్చితంగా ఆయన దగ్గరికి పంపించాలి. అందరూ పంపించాలి. మేము కూడా పంపిస్తాం మా సంఘం నుంచి. ఓఫీర్ గారు ఆయన సంఘం నుంచి, ఆయన మినిస్ట్రీలో ఉన్నటువంటి వారందరినీ కూడా స్వస్థతలు చేసేటువంటి, దయ్యాలను వెళ్ళగొట్టేటువంటి, ఎవరైనా మందు పెడితే ఆ మందు నుంచి విడుదలని చేయడం కొరకు బాలాజీ నగర్లో, అల్వాల్లో ఉన్నటువంటి క్రీస్తురాజు అనబడిన పాస్టర్ గారి దగ్గరికి కొన్ని వందల వేల మందిని ఆయన పంపించారు. వాళ్ళందరూ కూడా బాగుపడి
ఈనాడు దేవునికి సాక్షులుగా ఉన్నారు. దేవుని చిత్తమైతే ఆ సాక్ష్యాలు కూడా నేను వినిపిస్తా. ఆ పాస్టర్ గారు అవకాశం ఇస్తే ఆయన యొక్క ఇంటర్వ్యూ కూడా నేను మీ ముందుకు తీసుకొస్తానని తెలియజేస్తా ఉన్నాను. సతీష్ కుమార్ గారి డాక్టర్ గారి యొక్క టెస్టిమనీని కూడా నేను మీ ముందుకు తీసుకొస్తాను. ఎన్ని వేల మందిని ఆయన హాస్పిటల్కి వెళ్ళమని చెప్పాడు, చూపెట్టాడు. ఇలాంటి వక్రీకరించేటువంటి ఉద్దేశాలతోనే క్రీస్తు సంఘాన్ని సర్వనాశనం చేసేస్తున్నారు. ఐక్యత లేకుండా చేస్తున్నారు. బోధకుల మధ్య, విశ్వాసుల మధ్య, డినామినేషన్ల మధ్య ఐక్యత లేకుండా ఇలాంటి వాళ్ళే చేస్తున్నారు. గనక క్రీస్తు సంఘమా, దైవజనులారా, విశ్వాసులారా, ఒకసారి ఆలోచన చేయండి. ఈ అబద్ధికుల యొక్క నోటి నుంచి తప్పించుకోండి. అబద్ధికుల ఈ చేతులలో నుంచి తప్పించుకోండి. అబద్ధాలు నమ్మకండి. మీలో ఉన్న పరిశుద్ధాత్ముడు దుఃఖపడతాడు. మీలో ఉన్నటువంటి రక్షకుడు దుఃఖపడతాడు. మీలో నుంచి వెళ్ళిపోతాడు ఆయన. అబద్ధాలకు జనకుడు సైతాన్, ఇది గుర్తుపెట్టుకోండి. అబద్ధాలను పుట్టించేది వాడే. ఇప్పుడు ఈ 2 అబద్ధాలు ఉన్నాయి. ఇంకా ఏమేమి అబద్ధాలు ఉన్నాయో ఈయనై చూద్దాం. దృష్టికి వచ్చిన ప్రతి దానిని కూడా ఇక్కడ నుంచి నేను మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను. మరి తీసుకురావద్దా చెప్పండి? జరగనా? క్రైస్తవ సమాజంలో ఈ నష్టం జరగనా? ఇది ఎవరు మొదలు పెట్టారు చెప్పండి? కనుక ప్రతి ఒక్కరు కూడా ఈ విషయంలో ప్రార్థించండి. దేవుని చిత్తం జరగాలి. దేవుని పరిశుద్ధాత్మ కుమ్మరించబడాలి. అపోస్తలుల కార్యం 1వ అధ్యాయం 8వ వచనం ప్రకారము పరిశుద్ధాత్మను అడగండి, పొందుకోండి. దేవుని వరాలు పొందుకోండి. దేవుని కొరకు వాడబడండి. ప్రతి ఒక్కరు కూడా ఇది జరగాలి. ఆత్మ కుమ్మరింపు అంత్య దినాలలో ఖచ్చితంగా జరిగి తీరుతుంది. ఈనాడు దాన్ని పొందుకోవడానికి ప్రతి ఒక్కరు కూడా ప్రయాసపడండి. దేవుని కొరకు వాడబడండి. ఇలాంటి అబద్ధికుల నోళ్లలో నుంచి తప్పించుకోండి. వారి యొక్క ప్రసంగాలు వినకండి. ఎందుకంటే కుయుక్తులతో, అబద్ధాలతో, మోసము చేసే ఆత్మతో చెప్పేటువంటి ప్రసంగాల ద్వారా మీకు ఎలాంటి ఆత్మీయ రక్షణ ఉండదు, ఆత్మీయ ఎదుగుదల ఉండదు, ఆత్మీయ అభివృద్ధి ఉండదు. మీ ఆత్మకి ఎలాంటి ఆశీర్వాదం ఉండదు. ఇన్ని అబద్ధాలు మాట్లాడేటువంటి వారు సత్యం ఏం మాట్లాడతారు? దేవుని ఆత్మతో ఏం ప్రసంగిస్తారు? గనుక అక్షరానుసారమైన ప్రసంగాలే చేస్తారు తప్ప ఆత్మానుసారమైన ప్రసంగాలు వారు చేయలేరు. ఎందుకంటే వీరు చేస్తున్నటువంటి ప్రసంగాలు, వీరు మాట్లాడుతున్న అబద్ధాల చేత పరిశుద్ధాత్ముడు దుఃఖపడుతున్నాడు. పరిశుద్ధాత్మను దుఃఖపరచుకుడి అన్నాడు తెస్సలోనికీయులకు రాసిన పత్రికలో. గనుక వీళ్ళు దుఃఖపరుస్తున్నారు. ఈ దుఃఖపెడుతున్నటువంటి వాళ్ళలో దైవకార్యం ఎలా జరుగుతుంది? జరగదు. గనుక రంజిత్ ఓఫిర్ గారు ఎన్నోసార్లు మాకు చెప్పారు, ఆయన శిష్యులకు చెప్పారు, ఎవరైనా సోషల్ మీడియాలో ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడితే వాళ్ళ కొరకు మనం ప్రార్థన చేద్దాం, మనం సువార్త చేద్దాం, మన టైంని దేవుని పని మీద, ప్రార్థన మీద దృష్టి పెడదాము. అలాంటివి పట్టించుకోవద్దని ఆయన పర్సనల్ జీవితం మీద, మినిస్ట్రీ మీద ఎన్నో అబద్ధాలు పుట్టించి, కల్పించి, అక్కడ మతోన్మాదులు ఇలాంటి వారు ఎన్నో ఇష్టం వచ్చినట్టుగా చేస్తే కూడా ఆయన ఒక ఆజ్ఞ ఇచ్చాడు. మీరు ప్రార్థించండి, సువార్త చెప్పండి, మీ టైం వృధా చేసుకోవద్దు. దేవుడు న్యాయం తీర్చేవాడున్నాడు, తీర్పు తీర్చేవాడున్నాడు. ఖచ్చితంగా అందరూ దేవునికి రేపు లెక్క చెప్పుకోవాలి అని చెప్పారు ఆయన. అయితే ఎవరైతే కల్పించి చెబుతున్నారో అది వాస్తవాలను నమ్ముతున్నారు ప్రజలు. అందుకొరకు మరి మా మీద వేసినప్పుడు మేము మౌనంగా ఉన్నాం. ఓఫిర్ మినిస్ట్రీస్ మీద, ఓఫిర్ గారి మీద, ఆయన వ్యక్తిగత జీవితం మీద ఎన్నో అబద్ధాలు, అవన్నీ ఫేక్ అని, అబద్ధాలని తేలిపోయినాయి ఆల్రెడీ. మేము మౌనంగా ఉన్నాం, మేము ప్రార్థించినాం. మా పని మేము సువార్త సేవలో, దైవ సేవలో, మాకు తోచిన సేవ, దేవుడు మాకు ఇచ్చిన సేవలో మేము ముందు కొనసాగుతూ ఉన్నాం. ఈనాడు ఒక సహోదరుణ్ణి పట్టుకొని అతని మీద ఈ విధమైనటువంటి దాడి చేయడాన్ని ఖండించడం కొరకు పూనుకున్నాం. యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన మీద దెబ్బలు పడ్డప్పుడు ఆయన క్షమించండు. కానీ ఆయన సేవకుల మీద, ఆయన బిడ్డల మీద ఎవడైనా చేతేస్తే ఆయన గుడ్డును ముట్టినట్టు అని చెప్పాడు ఆయన. ఊరుకోడు ఆయన. ఇది క్రైస్తవ ప్రేమ, ఇది క్రైస్తవ తత్వం, ఇది క్రీస్తు తత్వం. ఇది మన మీద ఎవడైనా దాడి చేసినప్పుడు మనం మౌనంగా ఉంటాం, కానీ ఎదుటి వాళ్ళ మీద ఎవడైనా దాడి చేసినప్పుడు మనకు రోషం రావాల్సినటువంటి అవసరం ఉంది. ఆ విధానములోనే మేము అమ్మతేజ గారు అంటే మాకు పరిచయం లేకపోయినా ఆయన మీద జరుగుతున్నటువంటి భయంకరమైనటువంటి ఒక అబద్ధపు దాడిని ఖండించడం కొరకు మేము పూనుకున్నాం. వీళ్ళు ఒకటి తర్వాత ఒకటి ఈ భయంకరమైనటువంటి అబద్ధాలు ప్రచారం చేసే పనిలో ఉన్నారు. ఇది ఖచ్చితంగా 1000% దురాత్మ పని, దుష్టుని పని. వీరు మారుమనస్సు పొందాలని ప్రార్థన చేద్దాం. లేదంటే దేవుడు కఠినంగా వారిని శిక్షించబోతున్నాడు. ఇకనైనా జాగ్రత్త పడండి. వాళ్ళని వెంబడించేటువంటి వారలారా, రేపు దేవుని యొక్క తీర్పుని మీరు ఎదుర్కోబోతున్నారు. జాగ్రత్త. గనుక చూద్దాం ఇంకా భవిష్యత్తులో ఏమేమి జరగబోతున్నాయి. అందరూ కూడా ప్రార్థించండి, దేవుని చిత్తమే జరగాలని చెప్పేసి. అందరికీ నమస్కారం. ప్రైజ్ ది లార్డ్.